తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమెరికాకి వెళ్ళాలి అని చెప్పి ప్రోగ్రాం పెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఆయన ముందు బ్రిటన్ పర్యటనకు వెళ్ళాడు. అక్కడి నుంచి అమెరికా వెళ్లాల్సి ఉంది. బ్రిటన్ పర్యటనకేమో అనుమతి వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి, కానీ అమెరికా పర్యటనకి మాత్రం ఇవ్వలేదు. ఎవరిస్తారు అనుమతి అంటే కేంద్ర ప్రభుత్వంలోని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. సో వాళ్ళ అప్రూవల్ లేదు కాబట్టి ఆయన లండన్ నుంచి వెనక్కి వచ్చేసాడు ఇవాళే. దీని మీద ఆల్రెడీ రేవంత్ రెడ్డి తర్వాత తెలంగాణ కాంగ్రెస్ చాలాసార్లు విమర్శలు చేసినాయి. ఇది పూర్తిగా పొలిటికల్ అని, రాజకీయ కారణాలతోనే కేంద్ర ప్రభుత్వం నా అమెరికా పర్యటన అడ్డుకుంది అని చెప్పి. దీని మీద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ ఆయన మాట్లాడాడు కూడా. మేము దేశం నుంచి ఏ డిగ్నిటరీ వెళ్ళినా కూడా ఒక అసెస్మెంట్ చేస్తాము. ఆ అసెస్మెంట్ ప్రకారం అమెరికా పర్యటనకి అనుమతి రాలేదు. అదే సమయంలో లండన్ పర్యటనకి అనుమతి ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి అని చెప్పాడు. అంతకుమించి వివరాలు చెప్పాల. అయితే ఇప్పుడు తాజాగా వివరాలు బయటకు వచ్చినాయి. ఇక్కడ చెప్పుకోవాల్సిన ఒక పాయింట్ ఏమిటంటే, సాధారణంగా ఇటువంటి విషయాల్లో జస్ట్ బికాజ్ అపోజిషన్ పార్టీ చీఫ్ మినిస్టర్ కాబట్టి రేవంత్ రెడ్డి గారు అనుమతి ఇవ్వకుండా ఉండరు విదేశీ పర్యటనలకి. గతంలో కూడా చాలాసార్లు ఆయన వెళ్ళాడు చాలా దేశాలకి. ఇప్పుడు కూడా లండన్ వెళ్ళొచ్చాడు. మరి అమెరికాకి వెళ్ళడానికి ఎందుకు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అప్రూవల్ ఇవ్వలేదు? తాజాగా తెలుస్తున్న సమాచారం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ని, అదేవిధంగా న్యూయార్క్ మేయర్ జోరాన్ మమ్దానీని కలవాలనుకున్నారట. ఈ మేరకి కేంద్ర ప్రభుత్వం ద్వారా, అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ద్వారా కాకుండా సొంతంగా తెలంగాణ ప్రభుత్వం ద్వారానే వీళ్ళు మెసేజ్ పంపించారట. అంటే వాళ్ళతో అపాయింట్మెంట్ కోరుతూ. దానికి ఎంఈఏ అభ్యంతరం తెలిపింది. ఎందుకంటే దేశంలో మరెవరూ కూడా నేరుగా విదేశీ నేతలతోటి అధికారికంగా కలవడానికి వీలు లేదు. ఒకవేళ కలవాలి అనుకుంటే అది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ద్వారా వెళ్ళాలి ఆ రిక్వెస్ట్. ఎస్పెషల్లీ పొలిటికల్ లీడర్స్ తోటి కలవాలి అంటే. జేడీ వ్యాన్స్ చాలా హై ప్రొఫైల్ పొలిటికల్ పర్సనాలిటీ. అమెరికా ఉపరాష్ట్రపతి అంటే సహజంగానే చాలా పెద్ద పోస్ట్ అది. అలాగే జోరాన్ మమ్దానీ కూడా, అతను న్యూయార్క్ మేయర్. జేడీ వ్యాన్స్ ఏమో రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్, జోరాన్ మమ్దానీ ఏమో డెమోక్రటిక్ పార్టీ మేయర్. జేడీ వ్యాన్స్ విషయంలో మరి కేంద్ర ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి ఎంత అభ్యంతరాలు ఉంటాయో తెలియదు, కానీ జోరాన్ మమ్దానీ విషయంలో అభ్యంతరాలు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే జోరాన్ మమ్దానీ గతంలోనూ మేయర్ అయిన తర్వాత కూడా ఇండియన్ గవర్నమెంట్ని, ఎస్పెషల్లీ ప్రధాని నరేంద్ర మోడీని చాలాసార్లు విమర్శించాడు అనేక విషయాల్లో. సో ఆ నేపథ్యంలో దాన్ని కేంద్ర ప్రభుత్వం సెన్సిటివ్గా పరిగణించేటువంటి అవకాశం ఉంది, మమ్దానీని కలవడం అనేదాన్ని. అందులోనూ కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా నేరుగానే వాళ్ళతోటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించాల. ఆ కారణం చేతనే రేవంత్ రెడ్డి గారి అమెరికా పర్యటనకి అనుమతి రాలా. అయితే రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇప్పటికీ రాజకీయ కక్షతోనే పనిచేశారు అని చెప్పి అంటున్నాడు. ఆయన హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను దీని గురించి అని కూడా అన్నాడు. సో ఆయనే మాట్లాడతాడు కూడా చూడాలి.